తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా కదమ్మా. ఇంట్లో కాఫీ చేసినా, బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకు ముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచ వ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు. కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు గురు? ఓపిక పట్టాల్సింది అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా ఇలా అని, నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. గురుగారు, వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి శని మీనరాశి 11వ స్థానం అవుతుంది. ఇక ఈ 11వ స్థానము మరియు 10వ స్థానం ప్రభావితం అవుతుంది. అంటే ఇంతకు ముందు చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, వాటికి మళ్ళీ పునరాలోచన, మళ్ళీ తిరిగి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగం కోసం ఎదురు చూసే వ్యక్తులకి ఉద్యోగం లభిస్తుంది, యోగవంతం అవుతుంది, ఓకే. కీర్తి ప్రతిష్టలు ఆకస్మికంగా పెరుగుతాయి. అలాగే చాలా మటుకు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఇది ఈ యొక్క వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి. అయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. బాగా ఆలోచన చేసి మాత్రమే స్టాక్స్లో కానీ లేకపోతే ఎదుటి వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ చేస్తూ ఉండాలి. లేకపోతే చాలా మటుకు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంపదంతా నీరు గారిపోతుంది. అంటే సంపాదన పెరుగుతుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చాలా మంది అధిక ఆశతో, మీరు కొన్ని చోట్ల చూసారంటే 1,00,000 ఇస్తాం 2 నెలల్లో అనగానే వస్తుందని చెప్పి వేరే చోట కూడా అప్పు తీసుకొచ్చి ఎలా పెట్టిస్తారు, మొత్తం నాశనం అయిపోతారు. సో ఇప్పుడు అలాంటి ఆకర్షించేటువంటి ఈ సంబంధించిన ప్రకటనలకి ఎక్కువగా వీళ్ళు లోన్ అవుతారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ నుంచి కూడా డిసెంబర్ 11వ తారీఖు వరకు, జూలై 27 నుంచి జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనకేం జరగబోతుంది. ఎందుకంటే కీర్తి ప్రతిష్టలకి దెబ్బతిండే మార్గాలు ఎక్కువగా ఉంటుంటాయి వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా పడాలి. ఉద్యోగం అనుకుంటే మాత్రం చక్కగా ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఇంతకుముందు చేసినటువంటి పనులు మళ్ళీ తిరిగి పునరాలోచించుకోవడం, మొదలు పెట్టాలా వద్దా, మళ్ళీ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు. అలాగే కొత్తగా అంటే అంతకుముందు పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ మధ్యలో కట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ పరిచయం అవుతారు. తద్వారా అక్కడ వాళ్ళ స్నేహహస్తం అనేటువంటిది ఎంతవరకు మనం అందించాలి అనేది ఆలోచించుకోవాలి. ఏ తర్వాత ఎవరికి వాళ్ళు అప్రమత్తతగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక శని వక్రీకరణ అనేటువంటిది కాకుండా మిగతా గ్రహాల దశాంతర దశల ప్రభావం కూడా ఈ శని వక్రీ అనేటువంటిది ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది, ఎవరికి వారు ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు వెల్లువెత్తుతాయి, వృత్తులలో అభివృద్ధి కలుగుతుంది. రాహు ప్రభావం కదమ్మా, ఊహించని విధంగా డబ్బులు బాగా వస్తాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి తప్ప వచ్చింది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అలా మనం ప్రవర్తిస్తే చివరికి మనకు ఇబ్బందులే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి మన ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేటువంటి వ్యక్తులే ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి తగులుతారు ఈ శని వక్రీకరించినటువంటి ప్రభావము వలన అని గమనించుకోవాలి. లాభస్థానము కాబట్టి మేనమగ గారి ఆరోగ్యము, జ్యేష్ఠ సోదరుని వల్ల సహాయ సహకారాలు పెంపొందించబడము,
ఇవన్నీ కూడాను జరుగుతాయి. లాభము అని అంటే కేవలం డబ్బనే కాదు, ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం తాలూకు ఫలితాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధర్మ త్రికోణం అనేటువంటి దాన్ని చూసుకుంటే, కుంభరాశి నుంచి చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క మేషరాశి మీద, అలాగే ఈ సంబంధించినటువంటి సింహరాశి మీద, వృషభ లగ్నానికి చతుర్థ స్థానం కాబట్టి సప్తమ రాశి మీద ఇక్కడ వివాహ సంబంధ బాంధవ్యాలు కుదిరే అవకాశాలు ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా సంతృప్తి ఉండదు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తారు. గృహము కావచ్చు, స్థలము కావచ్చు, వెహికల్ కావచ్చు, ఇవన్నీ కొనుగోలు చేయడానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ శని వక్రీకరించినటువంటి ప్రభావం వల్ల కలుగుతుంది. కానీ ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఇక్కడ దైవానుగ్రహం, వాహనాన్ని నడిపేటప్పుడు ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలాగే అధికంగా డబ్బు సంపాదన వస్తుంది, అంతే విధంగా ఖర్చులు కూడా జరిగే అవకాశం. కాబట్టి ఇక్కడ సర్వీస్ అనేటువంటిది వీళ్ళు చేసుకోవాలి. అందుకనే ఇక్కడ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ శని వక్రీకరించినటువంటి కారణం. పైగా ఈ యొక్క శని రాహు యొక్క సంబంధం, కలయిక కాదు, సంబంధము దశమ స్థానం మీద ప్రభావితం చూపుతుంది. అది పిశాచ యోగం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దీని ప్రభావం వలన కీర్తి ప్రతిష్టలకి, అంటే చెయ్యని నేరానికి తప్పులు, చెయ్యని తప్పుకి శిక్ష పడి, చెయ్యని నేరానికి బాధపడేటువంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. కాబట్టి చేసే ప్రతి ప్రయత్నంలో ఒకసారి సమీక్ష చేసుకోవాలి. గతంలో చేసినటువంటి వాటి వలన ఇప్పుడు బయటపడి ఇబ్బందులు పడే అవకాశం ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో వాళ్ళకి వల్ల కలుగుతుంది. కాబట్టి గతంలో ఏం చేశారు అనేటువంటిది గతం మీద ఆధారపడి ప్రస్తుతం ఈ యొక్క 4.5 నెలల పాటు ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గతంలో చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తారు. గతంలో చేసిన పుణ్యానికి ఇప్పుడు బాగా ఫలితం అనుభవించి యోగాన్ని పొందుతారు. తేడా అంతే. కాబట్టి అందుకనే దీన్ని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఖచ్చితంగా గ్రహాలు ఇవన్నీ సాధారణం, దైవానుగ్రహం చాలా గొప్పది. కాబట్టి ఈ గ్రహాల్ని అదుపులో ఉంచే అంతరిక్ష దేవతలైనటువంటి వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, ఎందుకంటే శని వక్రీకరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చేయాలి. శనైశ్చర అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు గురు పౌర్ణమి రోజున అనగా జూలై 29వ తేదీన రాత్రి 7 గంటలకి మన పీఠమాధ్వర్యంలో ప్రారంభమవుతాయి. కాబట్టి సాయంకాలం 6 గంటల లోపల ఎవరైనా కానీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మీ జాతకరీత్యా కలిగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి నివారణ. శని వక్రీకరించున్నాడు కాబట్టి 12 రాశులు ప్రభావితం. కేవలం ఈ ఒక్క రాశికే మంచి, ఈ ఒక్క రాశికి చెడు అని లేదు, 12 రాశులకి ప్రభావితం. కాబట్టి అందరూ చేసుకోదలిచినటువంటిది. కాబట్టి ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ రాదు. శని ప్రారంభమైనటువంటి రోజున, గురు పౌర్ణమి రోజున చేసుకుంటారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కూడా కలిగి తత్ఫలితంగా మంచి జరగబోతుంది వాళ్ళ జీవితాల్లోని ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా చెప్పవచ్చు. గురుగారు, ఈ పరిహారంతో పాటు ఇంకా ఇండివిజువల్ గా ఏ గ్రహానికైనా, శని గ్రహానికైనా ఇంకా ఏమైనా పరిహారం చేయాలి అంటారా గురుగారు? ప్రధానంగా నీతి, నిజాయితీ. ఎందుకంటే దశమ స్థానము ప్రభావితమైంది కాబట్టి నీతి నిజాయితీతో పని చేయాలి. స్వార్థం అనేటువంటిది విడనాడాలి. అలాగే అనుకున్నటువంటి పని, ఎదుటి వాళ్ళు చెప్పిన పనిని ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసుకోవాలి. పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి, బద్ధకం ఉండకూడదు. ఇవి గనక ఉంటే వృషభ రాశి వృషభ లగ్నం వాళ్ళు అన్నింటా జయం పొందుతారు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో ఇయర్స్ చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పూర్ణిమ రోజు జరగబోయే క్రతువుల్లో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.